టు అమలు స్పెషల్. బాగున్నారా? మనం రామేశ్వరం వచ్చాం కదా. ఈ రామేశ్వరంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ధనుష్కోటి అంట, అది సముద్రం దీవి మధ్యలో ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటండి. రామేశ్వరం టెంపుల్ నుంచి ధనుష్కోటికి వెళ్ళడానికి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. మనకి అవైలబిలిటీలో ఆటోస్ కూడా దొరుకుతున్నాయి. సో ఆటోలో మనం ఎక్కి వెళ్ళి ఆన్ ద వేలోనే మనకు 10-12 పుణ్యక్షేత్రాలు ఉన్నాయంటే అన్ని గుళ్ళ దర్శనాలు కూడా మనం చేసుకొని వద్దాం పద్ధతి. సో మేము స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అంట. సో ఇక్కడ మనకి గైడ్స్ అవైలబిలిటీలో ఉంటారండి. వాళ్ళే మనకి వెహికల్ అది చూపించి ఈ దగ్గరలో ఉండే పుణ్యక్షేత్రాలన్నిటికి కూడా మనకి గైడ్ చేస్తారు. సో ఎలా వెళ్ళాలి, ఏంటి, ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనకు ఒక రూట్ మ్యాప్ చూపించి దాన్ని బట్టి మనకి ప్లాన్ చేసి చూపిస్తారండి. సో అవన్నీ మనం చూద్దాం. బీచ్ ఏరియా కాబట్టి రోడ్స్ కూడా చాలా బాగుంటాయండి. సో అటు ఇటు సముద్రం మధ్యలోంచి మనం వెళ్తున్నాము. సో బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఇది. సైట్ సీయింగ్ చూద్దాం. సో ఇదే అండి ధనుష్కోటి ప్లేస్ చూస్తున్నారు కదా. ఇదంతా కూడా ఇది రైల్వే స్టేషన్ అండి. ఒకప్పుడు ఇది మంచి ఊరు అనమాట. 2004 డిసెంబర్లో సునామీ వచ్చి ఇలా అయిపోయిందండి ఈ ప్లేస్ అంతా. చూస్తున్నారు కదా, ఇదే మనం ధనుష్కోటి అండి. ఇది రైల్వే స్టేషన్. చూస్తారు కదా, ఇంతకుముందు ఇక్కడ మనకి వచ్చిందంతా కూడా. ఈ ధనుష్కోటి ప్లేస్లో 2 టైమ్స్ వచ్చిందండి సైక్లోన్ లాగా. 1964లో కూడా వచ్చి ఇక్కడ ఉండే ఊరంతా కూడా ఇలా కొట్టుకుపోయింది. సో రైల్వే స్టేషన్ ఇక్కడ విజిటర్స్ కూడా చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. ఇక్కడ రైల్వే స్టేషన్, చర్చ్, టెంపుల్ అన్నీ ఊరంతా కొట్టుకుపోయిందండి. సో సునామీ 2 సార్లు వచ్చి సముద్రానికి చాలా నియర్గా ఉంటుందండి. ఇటు బే ఆఫ్ బెంగాల్, అటు సైడు హిందూ మహాసముద్రానికి దగ్గరలో కాబట్టి సునామీ వచ్చి మొత్తం ఈ ఊరంతా కూడా అయిపోయింది. సో అందుకని ఇది ఒక ప్లేస్, మంచి ప్లేస్ అని చెప్పి అందరూ చూడటానికని వెళ్తారు. సో ఇక్కడ ఇండియాకి లాస్ట్ రైల్వే స్టేషన్. సో ఇక్కడే రామసేతు కూడా ఉందండి. ఆ రామసేతు అంటే సో ఇక్కడే అండి. ఇక్కడ నుంచే రామసేతు బ్రిడ్జిని నిర్మించి రాముల వారు సీతాదేవిని తీసుకెళ్లే ప్లేస్ అండి ఇదంతా కూడా. ఇక్కడ మనకి నీళ్ళల్లో తేలే రాళ్ళు కూడా మనకి ఇక్కడ పెట్టారు. ఒక చిన్న దేవాలయం ఉంది చూస్తున్నారు కదా. ఇక్కడ మనము ఈ నీళ్ళల్లో తేలే రాళ్ళను కూడా ఇక్కడ మనకి చూపిస్తారు. చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా నీళ్ళల్లో తేలే రాళ్ళు అనమాట. ఇవి రాముల వారు కట్టి బ్రిడ్జిని నిర్మించిన ప్లేస్ ఇది. శ్రీలంకకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుందండి. వాటర్లోనే వెళ్ళాలి. ఇండియాకి ఇది లాస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి ల్యాండ్ స్థలం అనేది కూడా ఏం లేదండి. సో నీళ్ళల్లోంచే మనకి శ్రీలంక వెళ్ళాలి కాబట్టి ఈ రామసేతు ధనుష్కోటి నుంచి రాముడు నిర్మించుకొని బ్రిడ్జ్ అవతల సైడ్కి వెళ్ళడానికని చేసుకున్న ఒక మంచి పుణ్య ప్లేస్ అని చెప్పాలి. సో చూస్తున్నారు కదా, ఇదే అండి ఆ రాయి. చూస్తున్నారు కదా, ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఈ నీళ్ళల్లోనే తేలుతాయండి. సో ఈ రాళ్ళు అందరూ కూడా దాన్ని టచ్ చేసుకొని ముట్టుకొని దర్శించుకుంటున్నారు. చూస్తున్నారు కదా. సో ఈ ప్లేస్లోనే సముద్రం ప్లేస్లో మనకి మంచి మంచి స్ఫటికలింగాలు, మంచి శంకులు, చాలా వెరైటీ పర్ల్స్ చూస్తున్నారు కదా, గోమేధిక చక్రాలు మంచి పెద్ద సైజువి అన్నీ బాగా దొరుకుతున్నాయండి. సో షాపింగ్ కూడా ఇక్కడ జపమాల అన్నీ చాలామంది చూస్తున్నారు. ముత్యాలు కూడా మంచి ప్యూర్ ముత్యాలు దొరుకుతున్నాయండి ఇక్కడ.
చూస్తున్నారు కదా, ఇది స్ఫటికలింగం. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ప్యూరిటీగా మనకి సముద్రం ఒడ్డు నుండే షాపింగ్ అని చెప్తాం కదా, సో మంచి క్వాలిటీతో ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ నుంచి దర్శించుకున్నాక ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ధనుష్ కోటి అండి. సో ఇండియాకి లాస్ట్ ప్లేస్ అయిన ఒక బీచ్ ఏరియా దగ్గరికి మనం వెళ్తున్నాము. సో మనం ఫైనల్గా రీచ్ అయ్యింది ధనుష్ కోటి. సో మన ఇండియాకి లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి రోడ్డు కూడా ఏం లేదు. నెక్స్ట్ ఇంకా శ్రీలంక ఉంది. సో చూస్తున్నారు కదా, ఇంకా ఇది బీచ్ బ్రిడ్జ్ కాదు, బీచ్ ప్లేస్ అండి. అందరూ కూడా రామేశ్వరం గుడి అయిపోయిన తర్వాత ధనుష్ కోటికి వస్తారు. సో ఇదంతా కూడా ధనుష్ కోటిలో ఇట్లా ఈ చూస్తున్నారు కదా, సముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసి ఒక చోటే ఉంటాయి. ఒక సైడ్ అలలు ఉన్నాయి, ఒక సైడ్ అయితే అలలు కూడా లేవు. సో ఇదంతా భగవంతుడి సృష్టి. రీచ్ అయిపోయామండి, చూస్తున్నారు కదా. సో సముద్రం ఒడ్డున అక్కడ ఉన్నాము మేము. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో చాలా బాగుందండి ధనుష్ కోటి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సముద్రం, రెండు సైడ్లుగా సముద్రం. అందరూ కూడా ఫొటోస్ దిగుతూ చాలా బాగుంది. మంచి వ్యూ అనమాట, బీచ్ పాయింట్ ఇది. రాముడి వారికి సముద్రుడు ఒక వరం ఇస్తాడు. ఏంటంటే అందువల్ల ఆయన కామ్గా ఉంటాడు. ఇప్పటికీ కూడా కామ్గా ఉంటుంది. ఒకటి హిందూ మహాసముద్రం కామ్గా ఉంటుంది, ఇది అరేబియా మహాసముద్రం అలలతో ఫ్లోట్. అది స్టోరీ. రామేశ్వరం నుంచి మనం చూడవలసిన ప్లేసెస్ లిస్ట్ అనమాట మనకు ఆ గైడ్ ప్రొవైడ్ చేస్తాడు. సో
ప్లేసెస్ ఉన్నాయి ఏంటంటే మనం క్రాస్ చెక్ చేసుకొని అన్నీ వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా ఈ ప్లేసెస్ అన్నీ మనము ఇండియాకి లాస్ట్ ప్లేస్ ధనుష్కోటి, ఓల్డ్ చర్చ్, రైల్వే స్టేషన్ అవన్నీ చూసుకొని రిటర్న్ అవుతున్నాము. సో అలా రిటర్న్ అయ్యి ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక టెంపుల్ ఉందండి, అది కూడా చూద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇదే కోదంట రామాలయం అండి. ఇది రామాలయం టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ దగ్గరికి చూసారు కదా, మొత్తం సముద్రం దగ్గరే ఉండే టెంపుల్స్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి. మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఇవి, మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళము. వన్స్ రామేశ్వరం వెళ్ళిన వారు ఎవరైనా ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూడండి. చూస్తున్నారు కదండి, ఇదే కోదండ రామాలయం టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్ అండి. 2005 ఇయర్స్ బ్యాక్ అన్నీ రాములు వారు పూజించిన ప్లేసెస్ అన్నీ ఇవన్నీ ఒకసారి చూద్దాం. రాముడు విభీషణుడు కలిసిన టెంపుల్ అండి ఇది విభీషణుడి గుడి అని అంటారనమాట. సో ఈ గుడి ప్రాంతం అంతా కూడా చాలా ప్రెజెంట్గా చాలా మంచి వాతావరణంలో ఉందండి. ఒకసారి చూద్దాం. కూడా చాలా పురాతనమైన టెంపుల్స్ ఉంది. ఈ టెంపుల్ విజిట్ అంతా మీకు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా రామేశ్వరం నుంచి 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో నియర్ బై ఉండే టెంపుల్స్ అండి. నెక్స్ట్ మనం ఇప్పుడు లక్ష్మణ తీర్థం దగ్గరికి వెళ్తున్నాము. చూసారు కదా, వచ్చేసాము లక్ష్మణ తీర్థం టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ విశిష్టత, లక్ష్మణుడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించిన టెంపుల్ అండి. ఇక్కడ కోనేరు ఉంటుంది, చాలా బాగుంటుందండి టెంపుల్. సో టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్, అందుకే మీకు కోనేరుని మాత్రమే తీయగలిగాను. సో ఈ రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ లక్ష్మణ తీర్థం కూడా ఉంటుందండి. టెంపుల్ దగ్గర నుంచే లక్ష్మణ, రామ, సీత తీర్థం ఇవన్నీ కూడా ఈ నియర్ బైయే ఉంటాయండి. రామేశ్వరంకి దగ్గరలో ఉండే ప్లేసెస్ అన్నమాట ఇవి. లక్ష్మణుడు ఇక్కడి నుంచే శివుణ్ణి పూజించుకొని పాపాలన్నీ తొలగాలి అని చెప్పి ఈ తీర్థంలోనే స్నానం చేసినదనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇది చూస్తున్నారు కదండి, ఇది సీతా అమ్మవారి గుంట అండి. సీతా అమ్మవారి తీర్థం అని పిలుస్తారు దీన్ని. ఇప్పుడు వాడుకలో లేదు అంట. సో ఈ నియర్ బై చాలా టెంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. సో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉందండి, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చాలా దిష్టులు పోవడానికని చాలా ఫేమస్ అంట. ఇక్కడ అందరికీ మనకి దిష్టి చిన్నపిల్లలకి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు కడుతున్నారు. సో ఒకసారి ఇవి చూద్దాం క్లిప్పింగ్స్.
మనం అగ్ని తీర్థం చేసాం కదండి, అదే సీతాదేవి తీర్థం అని. ఫస్ట్ సముద్ర స్నానం చేసుకొని టెంపుల్కి మనం 22 బావుల స్నానాన్ని కూడా ముగించుకున్నాం కదా, దీన్ని ఈ రామతీర్థం అంటారండి. ఇది 24వ తీర్థం. ఈ టెంపుల్లో రామతీర్థం అండి, దీన్నే రామతీర్థం. ఇందులోనే రాములు వారు స్నానం ఆచరించిన తీర్థం అని కూడా అంటారు. సో ఇది ఒకసారి మనం దర్శించుకుందాం. రామాలయం కూడా ఉందండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. సో ఒకసారి ఈ టెంపుల్ బ్లాగ్ చూద్దాం. అదండి ఈ రామేశ్వరం చుట్టుపక్కల ఉండే సైట్ సీయింగ్ అంతా ఈ వీడియోలో మీకు చూపించానని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమలు స్పెషల్.